నిప్పు లేనిదే పొగరాదు అంటారు. కానీ కొన్నిసార్లు పొగ ఎక్కువై నిప్పు ఎక్కడుందో కూడా కనిపించదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఓ పార్లమెంట్ నియోజకవర్గంలో అదే పరిస్థితి నెలకొంది. ఏపీ రాజకీయాల్లో గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చుట్టూ వివాదాల పొగ కమ్ముకుంటోంది. వివాదరహితుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని ఇప్పుడు ఎందుకు వివాదాలకే అడ్రస్గా మారుతున్నారు? కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనకు ఓ ప్రత్యేకత ఉంది. వృత్తిరీత్యా డాక్టర్, రాజకీయాల్లోకి వచ్చిన తీరు సాఫీగా సాగుతుందని భావించారు. చరిత్ర గల కుటుంబం, మంచి ఇమేజ్, వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి అన్న పేరు కూడా ఆయనకు ఉంది. అయితే టీడీపీ నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేసిన నాటి నుంచే పెమ్మసానికి ఒకదాని తర్వాత మరొక వివాదం వచ్చి పడుతోంది. ఒకప్పుడు వివాదరహితుడిగా గుర్తింపు పొందిన పెమ్మసాని ఇప్పుడు అవే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అసలు పెమ్మసాని ఎందుకు వివాదాల రొచ్చులో పడుతున్నారు? ఆయనపైనే ఎందుకు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువలా వస్తున్నాయి? ఆయనపై వస్తున్న విమర్శల్లో నిజమెంత? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2024లో గుంటూరు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని బరిలోకి దిగారు. ఇక్కడే అసలు రచ్చ మొదలైంది. నామినేషన్ సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ సరిగా లేదని, నిబంధనలకు విరుద్ధమని ప్రచారం జోరుగా సాగింది. అఫిడవిట్ రాజకీయాల్లో సాధారణ అంశమే అయినా ఈసారి మాత్రం అది పెద్ద సంచలనంగా మారింది. ఇది ఇలా ఉండగా పెమ్మసానిపై మరో ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న ప్రచారం పెద్ద దుమారం రేపింది. సోషల్ మీడియాలో పెమ్మసాని అక్రమ ఆస్తులు అంటూ విరుచుకుపడే ప్రచారం జరిగింది. అంతటితో ఆగకుండా ఆయన వ్యాపార వాణిజ్య కార్యకలాపాలపై అనుమానాల కథనాలు వచ్చాయి. మైనింగ్ వ్యాపారాలు కూడా ఉన్నాయంటూ సోషల్ మీడియా తీర్పులు కూడా వెలువడ్డాయి. దీంతో పెమ్మసాని వివరణలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమరావతి రైతులకు లింక్స్ డాక్యుమెంట్లు లేకుండా రుణాలు ఇవ్వడం పెద్ద వివాదంగా మారింది. ఈ అంశంలోనూ పెమ్మసానే విపక్షాల టార్గెట్ అయ్యారు. జారీ భూముల సమస్య పరిష్కారం చేస్తామని, రైతులకు న్యాయం చేస్తామని చెప్పిన పెమ్మసాని అది అమల్లో కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన త్రిసభ్య కమిటీలో సభ్యుడిగా ఉన్న పెమ్మసాని రైతులతో వివాదానికి దిగడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీ నేతలు పెమ్మసాని చంద్రశేఖర్ను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. గుంటూరులో శంకర్ విలాస్ కేర్ ఆఫ్ చంద్రశేఖర్ విలాస్పై ఫ్లైఓవర్ కూల్చివేత అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నేరుగా పెమ్మసానిపైనే ధ్వజమెత్తారు. పెమ్మసాని నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమని, గుంటూరు జిల్లాను సర్వనాశనం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అమరావతి రాజధాని రైతుల విషయంలో కూడా పెమ్మసాని అన్యాయంగా వ్యవహరిస్తున్నారన్నారు. అంబటి విమర్శలు గుప్పించారు. పెమ్మసాని గారు కవర్ చేశారంట, మీరు మాట్లాడపోతే ఎట్టాగమ్మని ఒత్తిడి చేస్తే వాళ్ళు మాట్లాడారు. ఇంతకన్నా సిగ్గేమన్నా ఉందా పెమ్మసాని గారు? నేను అడుగుతా ఉన్నా, ఏమిటి మీరు చేస్తున్న పని ఏంటి? ఇవాళ జనజీవనం, గుంటూరు పట్టణంలో జనజీవనం స్తంభించిపోయింది. ఇటల్లో అర్థం కానటువంటి కన్ఫ్యూజన్ స్టేజ్. మొదట జేఏసీ, అక్కడ ఉన్నటువంటి పెద్దలు, బాధితులు, పెద్దలు అందరు అన్ని పార్టీలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి సమావేశం పెట్టారు. మేము వెళ్ళాం, ఆ రోజున కూడా చెప్పాం, తప్పు చేస్తున్నారు మీరు. సేతు బంధు కింద తీసుకొచ్చి గుంటూరు పట్టణంలో మీరు వెయ్యకూడదు. మీరు దీన్ని ఇంకా 200 కోట్ల రూపాయలు యాడ్ చేయండి, గుంటూరు పట్టణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఉండండి. పెమ్మసాని గారు అంటాడు, అక్కడ అసలు ఆర్యూబీలు వేయడానికి వీల్లేదంట. ఎందుకు ఆర్యూబీలు వేయడానికి వీల్లేదు తెలుసా? 120 ట్రైన్స్ వెళ్తున్నాయంట, దాని కింద పెద్ద పెద్ద వైర్లు ఉన్నాయంట, అందువల్ల ఆర్యూబీ వేయడానికి వీల్లేదు అన్నాడు. మళ్ళీ ఆయనే ఎమ్మటే ఆ అమెరికా నుంచి వచ్చిన మేధావి, బాగా ధనవంతుడు పెమ్మసాని గారు ఎమ్మటే ఏమన్నా అంటే ఆర్యూబీ ప్రొవిజన్ కూడా పెట్టాము అన్నాడు. ప్రజలు కోరితే, జేఏసీ కోరితే ఆర్యూబీ ప్రొవిజన్ కూడా పెట్టాం. ఎందుకు పెట్టాము మరి ఆర్యూబీ?